మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోబెడితే ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు ఇప్పుడు? ఈ రాష్ట్రానికి నీ వల్ల జరిగిన ఉపయోగం ఏంటి? పోలవరానికి ఏమైనా నిధులు తెచ్చావా? ప్రత్యేక హోదా తెచ్చావా? రాష్ట్రానికి అమరావతికి ఏమైనా నిధులు తీసుకొచ్చావా? రాష్ట్రంలో అణగారిపోతున్నటువంటి నిర్వీర్యమైపోతున్నటువంటి పంచాయతీల కోసం ఏమైనా నిధులు తీసుకొచ్చావా? స్టాట్యూటరీ పరంగా మనకు వచ్చే నిధులు కాదు నేను అడుగుతుంది. మీరు వ్యక్తిగతమైన హోదాలో రాష్ట్రానికి ఏమైనా గ్రాంట్లు తీసుకొచ్చారా? చెప్పమనండి. మీ యొక్క 20 మంది ఎంపీల యొక్క ప్రోద్బలంతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదా. మీరు ఈ రాష్ట్రానికి మీరు మద్దతు ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్న మీరు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడానికి మీరు తీసుకొచ్చినటువంటి ఒక ఫ్యాక్టరీ ఏంటి? మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడి ఏంటి? మీరు తీసుకొచ్చినటువంటి రాష్ట్రానికి జరిగిన మంచి ఏంటి? ఇవన్నీ వదిలేసి ఏం చేస్తావా? మక్కిలు ఎరగొడతావా? ఎవరు ఈ రౌడీ షీటర్లే మక్కిలు ఎరగొడతావా? కాలు కాలు కీలు కీలు ఎరగదీస్తావా? అసలు ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలైనా అవి? నేను రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, చాలా సీరియస్గా అడుగుతున్నా. కనకపు సింహాసనమున సునకమ్మను కూర్చోబెట్టిన వెనకట్టు గుణమేలమాను వినరా సుమతి అని నేను ఊరికే అనలా. ఈయనకంటే అధికారం రాకముందు ఒకేలాగుంటాడంట, అధికారం వచ్చిన తర్వాత కూడా ఒకేలాగుంటాడంట. అధికారం రాకముందు నువ్వేమైనా పెద్ద రౌడీవా?